హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రాక్ విత్ కోట్ అది నేను స్టిచ్చింగ్ మొత్తం ఇంకా క్లారిటీగా పెట్టకుండానే కొంచెం మామూలుగా పెట్టిన దానికే మంచిగా రెస్పాండ్ అయ్యి చాలా మంది కామెంట్ చేశారు. అయితే అది కోటుది కొంతమంది కటింగ్ పెట్టక్క అని, కొంతమంది మాకు కూడా నేర్చుకోవాలని ఉందక్క అని మంచి మంచి కామెంట్ చేశారు. మీకోసం నేను కట్ చేసి మంచిగా వీడియోస్ పెట్టడానికి మంచిగా ట్రై చేసి పెడతా. ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ అనమాట. బ్లౌజ్ కుడుతున్నా ఇప్పుడు ప్రజెంట్, బ్లౌజ్ కుడుతున్నా. ఇది బ్లౌజ్ క్లాత్, ఇది ఇది సైజ్ బ్లౌజ్. మీరు ఇంట్లో కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎంత మిషన్ కుట్ట రాకపోయినా సరే ఈజీగా ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటా కూడా ఈజీ మెథడ్తో మంచిగా ఈజీ వేలా చూపిస్తాం మీకు. మంచి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తున్న మెజర్మెంట్ చూడండి. కరెక్ట్ మెజర్మెంట్ ఎలా చూసుకోవాలో, ఎలా కట్ చేయాలో సింపుల్గా మీకు ఈజీగా చూపిస్తా. మీరు వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా కటింగ్ మెజర్మెంట్ అంతా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈజీగా కట్ చేస్తారు. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి. ఇది సైజ్ అని చెప్పిన కదా, ఇది బ్యాక్ హుక్స్ అనమాట. బ్యాక్ హుక్స్, ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది. అయితే నేను సైజు మళ్ళీ నేను ఇది కుట్టట్లే కదా, ఫ్రంట్ హుక్స్ పెట్టి కుడదాం అనుకుంటున్నా కదా. అయితే మీకు మళ్ళీ దీంతో మెజర్మెంట్ తీసుకుంటే మీకు అర్థం కాదనేసి మళ్ళీ ఈ బ్లౌజ్ పక్కకు పెట్టేసి మళ్ళీ ఈ బ్లౌజ్ లాగా కుడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మీరు కటింగ్ చూడండి. ఈ బ్లౌజ్ సైజ్ అనమాట. అయితే ఈ సైజు బ్లౌజ్ని మనం ఎప్పుడైనా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని మనం ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని ఇట్లా మంచిగా ఇట్లా చూస్తుంది. ఇప్పుడు ఉల్టా తీసుకున్నాం కదా, ఉల్టా తీసుకున్న తర్వాత ఇక మెజర్మెంట్ మనం టేప్ తోటి, మనకి ఎవరికైనా మంచిగా టేప్ తోటి అర్థమైపోతుంది. ఇగో ఇప్పుడు ఈ సంఖ భాగంలో పెట్టేసి ఈ సంఖ భాగంలో వరకు ఇట్లా పెట్టాలి. పెడితే ఎంత ఉంది బ్లౌజ్? 22 ఉంది మనకి. ఈ బ్లౌజ్ 22 మీకు కనిపిస్తుందా? 22 ఉంది. అయితే మనం ఏం చేయాలంటే ఇది 1 లైనే సీదా ఒక్కటే వేసుకున్నాము, ఈ లైనింగ్ క్లాత్. అయితే ఇప్పుడు 22 సీదా డైరెక్ట్ మనం బ్లౌజ్ ఎట్లా వేసుకున్నానో, లైనింగ్ క్లాత్ ఎట్లా వేసుకున్నానో మీరు చూడండి ఒకసారి. మీకు అర్థమవుతుంది ఎట్లా ఫోల్డ్ చేసుకొని ఎట్లా స్టిచ్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఇలా తీసుకోవాలి. అక్కడ ఒక స్టిక్ ఇట్లా పెట్టుకున్నామంటే దాన్ని ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఏది కట్ చేస్తున్నామంటే బ్యాక్ పీసెస్ కట్ చేస్తున్నాం. అయితే ఇది మనకు స్ట్రేట్ ఉండాలి. ఈ క్లాత్ ఇక్కడ స్ట్రేట్ ఉంటే మనం మంచి నీట్గా కట్ చేసుకోవచ్చు. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్. ఏం చేయాలంటే ఈ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇది మళ్ళీ హ్యాండ్స్ సీదా తీసేయాలి. సీదా తీసేసి ఈ షోల్డర్ మీద ఉన్న కుట్టు దగ్గర మనం మెజర్మెంట్ చూసుకొని ఇక్కడ పెట్టేసి ఇక్కడ వరకు చూసుకోవాలి ఎంత ఉందనేది. ఇట్లా ఇగో 13 ఉంది. 13 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైన్లో కొలుసుకోవాలి. మళ్ళీ మనం ఫోల్డ్ ఇటు సైడ్ చేసినాం కదా, ఈ లైన్లో కొలుసుకొని 13 ఉంటే మనము 14 పెట్టుకోవాలి. అయితే హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లో పోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చులోకి. తర్వాత 14 ఇక్కడ నుంచి ఇటు 14. అయితే ఇది ఇక్కడ వరకు గీసుకోవాలి కదా, క్రాస్ పోకుండా మళ్ళీ కొంచెం ఇసుంట పెట్టి 14 పెట్టుకోవాలి. మళ్ళీ మనకు 13 ఉంది కదా బ్లౌజు, 14 పెట్టుకోవాలి. ఇక మనకు ఇప్పుడు టేప్ అవసరం లేదు. ఇగో ఇక్కడ ఈ లెంత్ ఉంది కదా మనకు, బ్యాక్ లెంత్. ఈ బ్యాక్ లెంత్ని ఇక్కడ చూసుకొని ఈడ పెట్టుకోవాలి ఇక్కడ. అయితే మనకు స్టిచ్చింగ్లోకి ఖర్చు ఇక్కడ పోయేలా వదిలిపెట్టాలి. ఇక్కడ కొంచెం కొంచెం జూమ్ చేసి చూపించు, వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం మన స్టిచ్చింగ్లోకి పాదం మటుకు వదిలిపెట్టాలి. ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత మనకి నెక్ ఎంత రావాలి అంటే, నెక్ ఇలా మనము బ్లౌజ్ సైజు ఎంత రావాలనేది ఈ సైజు వెనక భాగం పెట్టుకోవచ్చు మనం ఈజీగా. ఇట్లా పెట్టుకుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ అంటారు కదా, నాకు 10 వస్తుంది అక్క, నాకు 20 వస్తుంది అక్క, నాకు 15 వస్తుంది అక్క, 14 వస్తుంది అంటారు. కానీ అదంతా కాదు. మనిషినిగో నాకు ఇప్పుడు 11 ఉంది. 11 అంటే మనకు ఇంత పెట్టుకోవాలన్నమాట. కానీ మనకు సైజుని బట్టి మనకు మెజర్మెంట్ పెరుగుతుంటుంది. మీడియం ఉన్న వాళ్ళకి ఒక సైజు వస్తుంది,
స్మాల్ ఉన్న వాళ్ళకి ఒక సైజు, లడ్డుగా ఉన్న వాళ్ళకి ఒక సైజు. అందుకనే ఇదే సైజు బ్లౌజ్ చూసుకుంటే మనం కరెక్ట్ సైజు పెట్టుకోవచ్చు. ఎక్కువ తక్కువ అనేది రాదు. బ్లౌజ్ టైట్ కానీ లూజ్ కానీ కూడా కాదు ఇది చూసుకుంటే. అయితే సంఖ భాగంలో మనము ఇక్కడ సైడ్ సిక్స్ పెట్టుకోవాలి చాలు. 6 ఇక్కడ ఈ నుంచి ఇడికి 6 తీసుకొని ఈ నుంచి ఇటు మళ్ళీ స్ట్రైట్గా తీసుకోవాలి. అయితే మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇంచు చూసుకొని సంఖ రౌండ్లో ఈ రౌండ్లో మనం ఇలా తీసుకోవాలి. స్కేల్ ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది స్కేల్, అయితే మీకు ఈజీగా అర్థమయ్యేది. మళ్ళీ నెక్స్ట్ టైం స్కేల్ పెట్టి కట్ చేస్తా. మళ్ళీ దీన్ని కూడా మనం ఇక్కడ ఇలా రౌండ్ మన ఇష్టం, మనకు కొంచెం స్క్వేర్ రావాలన్నా రౌండ్ రావాలన్నా మన కటింగ్లో చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కటింగ్ చేస్తున్నా చూడండి, ఇంతే. ఇది బ్యాక్ పీసెస్ అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ కట్ చేసుకుంటే ఇది మనకి పిల్స్, బ్యాక్ పిల్స్ అర్థమవుతుందని మనం ఫ్రంట్ నెక్ చూసుకుంటే ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇక్కడ మనము షోల్డర్ పైన స్టిచ్చింగ్ కొంచెం వదిలేసి అక్కడ క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి ఇలా ఇక్కడ నుంచి ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ వరకు బాగుంది. ఇవైతే మనం కొంచెం మీదికే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఫ్రంట్ నెక్ వరకు మళ్ళీ కట్ చేసుకోవచ్చు. మనము హెమ్మింగ్ క్లాత్ పెట్టి కుడతాం కదా, గల్లా నెక్ కుట్టేటప్పుడు కొంచెం కట్ చేసుకోవచ్చు. మనకు స్టిచ్చింగ్లా అటు ఇటు అవుతుంది, అందుకనే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఉంటే ఈ ఎక్స్ట్రా తర్వాత కట్ చేసుకోవచ్చు. అందుకే నేను ఎమ్మటే ఇప్పుడు కట్ చేయట్లేదు, అదొక్కటి తర్వాత చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్లో చూపిస్తుంది ఎట్లా కట్ చేసుకోవాలనేది. ఇది మాత్రం ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ నుంచే మళ్ళీ మనం క్రాస్ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఇక్కడ నుంచే క్రాస్ ఇలా తీసుకుంటే కరెక్ట్ షేప్లో వస్తుంది, కరెక్ట్ కుదురుతుంది బ్లౌజ్. ఇలా కట్ చేస్తున్నా బ్లౌజ్. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రేట్గా చూసుకొని డాట్స్ అన్నది ఇలా ఇక్కడ స్టాప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ స్టాపు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి ఇది డాట్, ఇది ఈ కరెక్ట్గా ఈ షేప్లో కనుక కుట్టుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కుదురుతుంది, చాలా బాగుంటుంది బ్లౌజ్. ఫ్రంట్ నెక్ మంచిగా కుదురుతుంది. డాట్ అనేది మనం ఇట్లా టిక్ పెట్టుకుంటే ఇక్కడ ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. రెండు కరెక్ట్ కుట్టుకోవచ్చు. ఫ్రంట్ పీస్ కూడా అయిపోయిందండి, పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 2 లైన్స్ వేసి మళ్ళీ దీన్నే ఈ లైన్ వేయాలి. ఈ లైన్ వేస్తే మొత్తం కలిపి 4 లైన్స్ అవుతున్నాయి. ఈ 4 లైన్స్ అయితే మనకు 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. అయితే ఇది హెమ్మింగ్లోకి ఇంత ఎక్స్ట్రా తీసేసిన. హెమ్మింగ్లోకి తీసిన తర్వాత ఇదే సైజు బ్లౌజు. ఈ నుంచి మనకు ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్టిచ్చింగ్లోకి ఇక్కడ ఉంది స్టిచ్చింగ్ కుట్టు, కాకపోతే మనకి ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ మనకు కూడా కుట్లకు పోతుంది కదా, కుట్లకు పోయి సేమ్ దీని సైజ్ అవుతుంది. అయితే మనకి ఏమవుతుంది అంటే ఇది చిన్నగా ఉంది కదా లైనింగ్, దీనికి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది. సంఖ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు నేను చూపిస్తాను మీకు మంచిగా స్టిచ్చింగ్ కూడా
క్లారిటీగా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తా. ఈ హ్యాండ్స్ కూడా లోతు ఎట్లా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అనేది మీకు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేటట్టు చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు వెళ్తున్నా. ఇప్పుడు క్రాస్ బెల్ట్, ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నా. మనము స్టిచ్చింగ్ చేసుకున్నాక కూడా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ భాగంలో కరెక్ట్గా, అందుకని ఇప్పుడు మామూలుగానే కట్ చేస్తున్నా. కొంతమంది దీన్ని డబల్ కూడా వేస్తారు, అవసరం లేదు. నేను సింగిల్గానే చేస్తాను. అంటే స్టిచ్చింగ్లో మంచి కుట్టే విధానం పడితే ఇది కూడా స్టిఫ్గా ఉంటుంది. డబల్ త్రిబుల్ అయిన అవసరం లేదు. ఇందులో 2 పీసెస్ వస్తాయి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ మనము వెనక భాగంకి హెమ్మింగ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ పట్టి అదనమాట. నడుము సైడ్ మనం హెమ్మింగ్ చేస్తాం కదా, అది ఇంత సరిపోతుంది దానికి. తర్వాత వచ్చేసి ఇది ఉక్సుల పట్టికి కట్ చేసుకుంటున్నా. ఉక్సులు పెట్టేటప్పుడే ఉక్సులకి ఈ క్లాతే వాడాలి, బాగుంటుంది. కాజాలకేమో పై క్లాత్ వాడాలి, అది దానికి. ఇందులో క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి, మీకు తర్వాత చూపిస్తా. ఇది నేను స్టిచ్ చేసుకునేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నా, చూడండి ఇట్లా కట్ చేస్తున్నా. ఇది ఏముండదండి, సింపుల్గా మనం ఇలా పెట్టి ఫస్ట్ కొంచెమే ఉంది, అసలు పెద్దగా లేదు, ఇది అసలు సరిపోదు. కాకపోతే మనం సంక దగ్గర మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కుట్టుకోవాలి. చాలా సన్నగా ఇచ్చింది బ్లౌజుని, మనం ఏం చేయలేము కాబట్టి సంకల దగ్గర మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని కుట్టుకోవాలి. ఇదిగో చిన్నగా వస్తుంది. ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని పెట్టి ఇక్కడ కట్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇది కూడా 4 లైన్స్ అనమాట, 2 హ్యాండ్సెస్ వచ్చేస్తాయి. ఇది ఒకటి అయిపోయింది. హ్యాండ్స్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ పీసెస్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు బ్యాక్ పీసెస్. మనం ఇప్పుడు 2 లైన్స్, ఇది 2 లైన్స్ ఇట్లా పెట్టుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసిన. ఇగో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ ఒక క్రాస్నే పెట్టుకోవాలి. ఇట్లా 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 స్ట్రేట్ పెట్టవద్దు, స్ట్రేట్ పెడితే అది స్ట్రేట్ కటింగ్ అయిపోతుంది, కరెక్ట్ షేప్ రాదానికి. ఇది క్రాస్ బెల్ట్, మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నా చూడండి, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం డబుల్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు దీనంతా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా కట్ చేస్తున్నా. ఈ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది, ఇది బ్యాక్ది పార్ట్ అయిపోయింది, ఇది ఫ్రంట్. ఇది మీకు కోట్ కటింగ్ కావాలని అడిగారు కదా, అది కూడా మీకు కట్ చేసి మంచి క్లారిటీగా కట్ చేసి మీకు వీడియో పెడతా, తప్పకుండా చూడండి. మీరు కూడా ట్రై చేయండి, కుట్టడానికి ఈజీగా వస్తుంది. అదైతే కుట్టి ఊపిరి తిరిగా తీసేసి అయిపోతుందండి, అది చూడడానికి మంచిగా అనిపిస్తుంది కోట్, కానీ అది ఈజీగా అయిపోతుంది కుట్టడంలో. తర్వాత నేను ఇది జాయింట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ మీకు మంచిగా కట్ చేసుకొని చూపిస్తాను మీకు స్టిచ్ చేసేటప్పుడు. మళ్ళీ స్టిచ్చింగ్ మాత్రం చేసేటప్పుడు కూడా చూడండి, చాలా బాగుంటుంది. అప్పుడు స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంటుంది. ఎలా కుడతానో కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసుకుంటుందంటే, ఫస్ట్ జాయిన్ చేసినాక మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే బాగా వస్తుంది బ్లౌజు.
ఇప్పుడే తక్కువ కట్ చేసుకుంటే తక్కువ అయిందనుకో క్లాత్ మళ్ళీ రాదు, అప్పుడు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది మనకి. అందుకని అన్ని పార్ట్స్ కట్ చేసుకున్నా అయిపోయింది. ఇది సంక దగ్గర క్లాత్ తక్కువ పడుతుంది కదా, అప్పుడు వేయడానికి. స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఇప్పుడైతే మీరు కటింగ్ చూసారు కదా, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తప్పకుండా మీకు రిప్లై పెడతాను నేను. చూసారు కదా, కటింగ్ అయిపోయింది. ఈ కటింగ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా కట్ చేసుకోండి. బ్లౌజు ఈజీగా కుట్టుకోగలుగుతారు, చాలా బాగా వస్తుంది బ్లౌజు. మీకు ఎంత కుట్ట రాకపోయినా సరే ఈజీగా ట్రై చేస్తుంటే అదే వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మిగిలిపోతుంది. నాకు తెలిసి ఇంటికి ఒక మిషన్ ఉండాల్సిందే. మనం ఇంట్లో ఇట్లా కుట్టుకుంటే కూడా మనకు చాలా సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.